నమో నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతం. ఈరోజు వీడియోలో ఈశావాస్యోపనిషత్తు మరియు అందులోని మొదటి 8 మంత్రాలు ఉంటాయి. ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలో కాన్వశాఖీయ సంహిత యొక్క 40వ అధ్యాయం. ఇదే అంతిమ అధ్యాయం. మొత్తం 40 అధ్యాయాలు ఉంటాయి. అంతిమ అధ్యాయాన్నే ఈశావాస్యోపనిషత్ అంటారు. దీనిలో మొత్తం 18 మంత్రాలు ఉంటాయి. ఇది చాలా మహత్వపూర్ణమైన ఉపనిషత్. చిన్నదైన ఈ ఉపనిషత్తుకు చాలా మహత్వం ఉంది. ఈశావాస్యోపనిషత్తును మొట్టమొదటి ఉపనిషత్తుగా భావిస్తారు. శుక్ల యజుర్వేదంలోని మొదటి 39 అధ్యాయాలలో కర్మకాండల గురించి వివరణ ఉండగా, చివరి అధ్యాయంలో భగవత్ స్వరూపమైన జ్ఞానకాండ వివరించబడింది. ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రం ఈశావాస్యం అనే వాక్యంతో మొదలవుతుంది. కనుకనే ఈ ఉపనిషత్తును ఈశావాస్యోపనిషత్ అన్నారు. దీనినే ఈశోపనిషత్ అని కూడా అంటారు. ఋషి యాజ్ఞవల్క్యుడు. మంత్రముల సంఖ్య 18. మొదట శాంతి పాఠం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ అన్ని విధములుగా ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడు. ఈ జగత్తు కూడా ఆ పరబ్రహ్మతో పూర్ణమై ఉంది. ఎందుకంటే ఈ సంపూర్ణ జగత్తు కూడా ఆ పూర్ణము నుండే ఉత్పన్నమైంది. ఈ ప్రకారంగా పరబ్రహ్మ యొక్క పూర్ణత చేత జగత్తంతా పూర్ణమై ఉన్నది. అందువల్ల కూడా ఈ జగత్తు పరిపూర్ణమని చెప్పవచ్చు. ఆ పూర్ణ పరబ్రహ్మ నుండి పూర్ణమైన జగత్తును తీసివేసినప్పటికీ ఆ పూర్ణ పరబ్రహ్మతత్వమే శేషంగా మిగులుతుంది. అంటే లయమైన జగత్తు కూడా తిరిగి మళ్ళీ పరబ్రహ్మలోనే లీనమవుతుంది. కనుక చివరగా త్రివిధములైన తాపములు శాంతించుగాక. అంటే 3 విధములైన దుఃఖములు ఉంటాయి అని సాంఖ్యములో కూడా చెప్పబడింది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక 3 దుఃఖములు శాంతించుగాక అని ఓం శాంతి 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 అని ప్రతి శాంతి మంత్రం చివరిలో చెప్పబడుతుంది. ఈ శాంతి మంత్రం అనేది బృహదారణ్యకోపనిషత్తులోని 5వ అధ్యాయంలోని ప్రథమ ఖండిక యొక్క మొదటి అర్థరూపం, మొదటి సగం అన్నమాట. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తులోని మొదటి మంత్రం ఇలా ఉంది. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. ఓం ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. ఈ మొదటి మంత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీనిలో ప్రతి పాదం అంటే ప్రతి వాక్యంలో కూడా మొదటి సగము, 2వ సగము, 3వ సగం, 4వ సగం అన్ని పాదాలు కూడా ఏదో ఒక సంస్కృత ప్రతిస్పర్ధ పరీక్షలలో వచ్చి ఉన్నవే. చాలా చాలా ముఖ్యమైనది. ఈ ఉపనిషత్తే చాలా చిన్నది. 18 మంత్రాలు నేర్చుకొని కనీసము గుర్తుపట్టగలిగినా పర్వాలేదు. అంత కష్టం అనుకుంటే కనీసము మొదటి 5 మంత్రాలైన వాక్యాలతో బాగా అభ్యాసం చేసి అవి పరీక్షల్లో గుర్తుపట్టేలా చదువుకుంటే మంచిది. దీని తాత్పర్యం ఇలా ఉంది. మనుషుల కొరకు వేద భగవానుడు ఇలా ఆదేశిస్తున్నాడు. ఈ అఖిల విశ్వంలో ఏదైతే చర అచరాత్మక జగత్తు నీవు చూడగలుగుతున్నావో, వినగలుగుతున్నావో అదంతా అందరికీ అన్నింటికీ ఆధారభూతుడైన, సర్వశక్తివంతమైన, సర్వజ్ఞుడైన, సర్వవ్యాపి అయిన ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడి చేత వ్యాపించబడి ఉంది. అదే ఈశావాస్యం ఇదం జగత్ వ్యాపించి ఉంది. దీనిలో ఏ సూక్ష్మాతి సూక్ష్మ భాగం కూడా ఈశ్వరరహితం కాదు. ఈ జగత్తులోని భోగ్య పదార్థములు ఎవరికీ చెందినవి కావు. కనుక
ఈ జగత్తులోని భోగ భోగ్య పదార్థములు ఎవరికీ చెందినవి కావు కనుక పొరపాటున కూడా మనుష్యుడు వీటి పట్ల ఆసక్తి చూపకుండా ఉండాలి. వాటిని పరమేశ్వరుడి ప్రసన్నత కొరకు మాత్రమే ఉపయోగించాలి. నిరాసక్తుడై త్యాగపూర్వకంగా భోగ్య పదార్థాలను అనుభవించాలి. తేన త్యక్తేన భుంజీత అంటే వాటిని ఆ భోగ్య పదార్థాలను నిరాసక్తంగా త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇతరులకు చెందిన ధనము సంపద పట్ల ఆసక్తిని చూపవద్దు. మా గృధ కస్య స్విద్ధనం అంటే ఇతరులకు చెందిన ధనం సంపద పట్ల ఆసక్తిని చూపవద్దు. తర్వాత ద్వితీయ మంత్రం, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన మంత్రమే. దీంట్లో కూడా మొదటి రెండు పాదములు, తర్వాత ఈ చివరి పాదము వివిధ పరీక్షా ప్రశ్న పత్రాల్లో వచ్చిన ప్రశ్నలే. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ ఏవం త్వయి నా అన్యతో అస్తి న కర్మ లిప్యతే నరే. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నా అన్యతో అస్తి న అన్యతః అస్తి న కర్మ లిప్యతే నరే. ఈ మంత్రంలో వేద భగవానుడు మానవుని ఎలా జీవించాలో, ఎలా ముక్తుడు కాగలడో ఆ విధిని వివరిస్తున్నాడు. ఈ జగత్తులో శాస్త్రనీయమైన అంటే వేద విహితమైన కర్మలను, అది కూడా ఈశ్వరుని పూజార్థముకై మాత్రమే చేస్తూ 100 సంవత్సరములు జీవించాలని కోరుకొనుము అని మనిషికి నిర్దేశిస్తున్నాడు. ఈ విధంగా త్యాగ భావంతో పరమేశ్వరుడికే చేసే కర్మలు మానవుడివైన నీకు అంటవు, అవి నిన్ను బంధించవు. దీనికంటే భిన్నమైన ఎటువంటి మార్గము లేదు. మనుషుడు కర్మబంధనం నుండి ముక్తుడు కావటానికి మరి వేరే మార్గము ఏదీ లేదు. తర్వాతి మంత్రంలో దీనికి విపరీత మార్గంలో అంటే వేద విహితమైన కర్మలు చేయకుండా వెళ్ళే మనిషికి అతని గతి ఎలా ఉంటుందో చెప్పబడింది. తృతీయ మంత్రము, ఇది కూడా మొదటి అసూర్యానామ తేలోక, ఇది కూడా ఇంతకుముందు పరీక్షలలో వచ్చిన ప్రశ్ననే. అంటే ఈ పాదం ఇచ్చి ఏ ఉపనిషత్తుకు సంబంధించిందో గుర్తించమంటారు. కాబట్టి ఈ మంత్రాలను ఎక్కువసార్లు చదవడమైనా చేస్తే గుర్తుపట్టడం అనేది పరీక్షలలో సులభమవుతుంది. అసూర్యానామ తేలోక అంధేన తమసావృతాః తాస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏ కే చాత్మనో జనాః. అసూర్యానామ తేలోకా అంధేన తమసావృతాః తాస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏ కే చా ఆత్మనో జనాః. అంటే అసురులకై ప్రసిద్ధమైన నానా ప్రకారములైన యోనులు మరియు నరకరూప లోకములు కలవు. అవి అజ్ఞానము మరియు దుఃఖ క్లేశ రూప ఘోరమైన అంధకారంతో నిండి ఉండును. ఎవరైతే ఆత్మను హత్య చేస్తారో ఆ జనులు మరణించిన తర్వాత ఆ భయంకర లోకములను, యోనులను మళ్ళీ మళ్ళీ పొందుతారు. తర్వాత మంత్రంలో ఆ పరమేశ్వరుని తత్వం ఎటువంటిదో వివరించబడింది. చతుర్థ మంత్రం, అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ తద్ధావతో అన్యాన్ తేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. అంటే ఆ సర్వాంతర్యామి సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు అచలం అయినప్పటికీ, ఒక్కడే అయినప్పటికీ మనస్సు కంటే కూడా తీవ్రగతి కలవాడు. ఆయన అందరికంటే అన్నింటికంటే ముందు నుంచి ఉన్నవాడు మరియు జ్ఞానస్వరూపుడు, ఆది నుంచి ఉన్నవాడు. కాబట్టి ఆయనకు అందరి గురించిన జ్ఞానము తెలుసు. కానీ ఆయనను దేవతలు మరియు మహర్షులు కూడా సంపూర్ణముగా తెలుసుకొనలేరు. ఎంతో వేగవంతమైనవి అయినప్పటికీ బుద్ధి, మనస్సు, ఇంద్రియములను ఆ పరమేశ్వరుని తత్వము ఎప్పటికీ అతిక్రమించే ఉంటుంది. స్వయంగా అచలమైనప్పటికీ వాటన్నింటికంటే ముందే అంతకు మించిన వేగంతో వ్యాపించి ఈశ్వరతత్వం ఉంటుంది. ఆ పరమేశ్వరుని యందే ఆయన శక్తి వల్లనే వాయు మొదలైన దేవతలు, మాతరిష్వ అంటే
వాయు మొదలైన దేవతలు జలవర్షం మొదలైన క్రియలను జరుపుటలో సమర్థమై ఉన్నారు. తర్వాత మంత్రంలో పరమేశ్వరుని అచింత్య శక్తిమత్వము మరియు వ్యాపకత్వము ఎలాంటిదనేది వర్ణించబడింది. పంచమ మంత్రం తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈ మొదటి లైన్ కూడా పరీక్షలో ఇచ్చి ఉన్న మంత్రమే ఇది, మంత్రభాగము. తదేజతి తన్నేజతి తన్నైజతి తత్ ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ అంతికే తదు అంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. ఆ పరమేశ్వరుడి తత్వం ఎలాంటిదంటే ఆయన చలిస్తాడు మరియు చలించడు కూడా. ఒకే కాలంలో పరస్పర విరోధీ భావములు, గుణములు, క్రియలు ఎవరి అందైతే ఉంటాయో ఆయనే పరమేశ్వరుడు. ఆయన దూరాతి దూరంగా ఉంటాడు మరియు అత్యంత సమీపంలోనూ ఉంటాడు. ఈ సమస్త జగత్తులో ఆయన పరిపూర్ణుడై నిండి ఉన్నాడు మరియు జగత్తు వెలుపలా కూడా వ్యాపించి ఉన్నాడు. తర్వాత 2 మంత్రములలో ఆ పరమేశ్వరుని తెలుసుకున్న మహాపురుషుని స్థితి ఎలా ఉంటుందో చెప్పబడింది. షష్టమ మంత్రం యస్తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మనం తతో న విజుగుప్సతే. యస్తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మనం తతో న విజుగుప్సతే. కానీ ఎవరైతే మనుషుడు అన్ని ప్రాణులయందు పరమేశ్వరుని దర్శిస్తాడో మరియు అన్ని ప్రాణులను పరమేశ్వరుని యందు దర్శిస్తాడో అతడు ఎన్నడూ ఎవరి పట్ల ద్వేషం ప్రదర్శించడు. సప్తమ మంత్రం యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూత్ విజానతః యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూత్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం ఏవ అనుపశ్యతః. ఎప్పుడైతే పరమేశ్వరుని మనుష్యుడు అనుభవంలో తెలుసుకుంటాడో అప్పుడు అతనికి సంపూర్ణ ప్రాణి లోకము ఏకమాత్ర పరమాత్మ స్వరూపంగా అవుతుంది. ఆ స్థితి యందు నిరంతరంగా ఏకమాత్ర పరమేశ్వరుని దర్శించిన పురుషుడికి మోహము శోకము ఎక్కడుంటాయి అంటే అతడు శోక మోహరహితుడై ఆనంద పరిపూర్ణుడవుతాడు. తర్వాత మంత్రంలో ఈ విధంగా సర్వత్రా పరమేశ్వరుని దర్శించే వారికి ఎటువంటి ఫలం వస్తుంది అనేది చెప్పబడింది. అష్టమ మంత్రం పశ్యగా శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూః స్వయంభూః యథా తత్యతః అర్థాన్ వ్యదదాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. అంటే ఆ పరమేశ్వరుని సర్వత్రా దర్శించిన ఆ మహాపురుషుడు పరమ తేజోమయమై సూక్ష్మ శరీర రహితమై క్షతం కాని స్థూల శరీరం అంటే పాంచభౌతిక శరీర రహితమైన వాడై శుద్ధుడై శుభాశుభ కర్మ సంపర్క శూన్యమైన ఆ పరమేశ్వరుణ్ణి ఆ పురుషుడు పొందుతాడు. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే ఆయన సర్వద్రష్ట, సర్వజ్ఞుడు అంటే సర్వద్రష్ట కవి, సర్వజ్ఞుడు అంటే మనీషి, సర్వనియంత పరిభూహు మరియు స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రకటమయ్యేవాడు అంటే స్వయంభూహు. అనాది కాలం నుండి అన్ని ప్రాణులకు కర్మలకు అనుగుణంగా వారికి యథాయోగ్యమైన పదార్థముల రచన చేస్తున్నాడు. ఇక్కడికి 8 మంత్రాలు ఈశోపనిషత్తులోని మొదటి 8 మంత్రాలు అయిపోయాయి. మిగిలిన 10 మంత్రాలు అంటే మొత్తం 18 మంత్రాలు ఉంటాయి. మిగిలిన 10 మంత్రాలు మరియు కొన్ని ప్రశ్నలు తర్వాత వీడియోలో చెప్పబడతాయి. నమస్సంస్కృతాయ ధన్యవాదాలు.